హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం స్విచ్ కేస్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా మనం ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ కండిషన్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఏం చేస్తారు, మీరు ఇఫ్ రాసి ఒక కండిషన్ చెక్ చేస్తారు. ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే యూ విల్ గో టు ద నెక్స్ట్ ఇఫ్ కండిషన్. లైక్ దట్ యూ విల్ చెక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ అండ్ ఫైనల్గా ఒక ఎల్స్ కండిషన్లోకి వెళ్తారు. సో దీన్నే మనం స్విచ్ కేస్లో కూడా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేద్దామంటే, లెట్ us say నువ్వు క్రియేట్ ఏ న్యూ క్లాస్. Go to new and create a class. I'm writing it as switch case example. Okay, and click on public static void main and click on finish. So first you need to understand the syntax of switch case. So switch case lo syntax ela untundante, switch rasi expression rastam. Let me pull that up. Okay, so switch rasi expression rastamu and then aa expression ni different conditions lo ekkada undi anedi check chestam. And for example case అని రాసి ఎక్కడ వాల్యూ ఉంది అని చెక్ చేస్తాం. దీన్ని కోలన్ కాకుండా దీన్ని కోలన్ తో ఎండ్ చేస్తాము. అండ్ దెన్ యూ విల్ రైట్ ది కోడ్ వాట్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ యూ విల్ గివ్ ఏ బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడతాం అనేది కూడా మనం నేర్చుకుంటాం. సో ఈ విధంగా ఎన్ని కేసెస్ అయితే ఉంటాయో అన్ని కేసెస్ ని రాసి ఆ పర్టికులర్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది రాసి ఆ ఎండ్ అయిపోయిన తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ఉండాలి. అలాగే ఏది కాకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉండాలి. దట్ ఈస్ సంథింగ్ లైక్ యువర్ ఎల్స్ స్టేట్మెంట్, డిఫాల్ట్ ఎల్స్ లాగా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us say నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఐ వాంటెడ్ టు షో 1 అయితే కలర్ రెడ్ అని చూపించాలి, 2 అయితేనేమో ఐ వాంటెడ్ టు షో ఇట్ యాజ్ బ్లూ, అదే 3 అనుకోండి ఐ వాంటెడ్ టు షో ఇట్ యాజ్ వైట్. ఒకవేళ ఇచ్చిన వాటిలో ఏది మ్యాచ్ కాపోలేదు అనుకోండి, అప్పుడు నో కలర్ అని డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ వాట్ మై రిక్వైర్మెంట్ ఈస్. అప్పుడు నేనేం చేస్తాను, ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు, లెట్ us say ఏదో ఒక నెంబర్ తీసుకోండి, నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు డిస్ప్లే ది కలర్. సో కలర్ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఆ వేరియబుల్ని కూడా నేను హోల్డ్ చేస్తున్నాను. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ స్విచ్. Okay, so what is your expression? Your number. So your number is equal to whatever the number you are trying to write. So whatever I have given, no, so మీరు అది తీసుకోవాలి ఇక్కడ. సో ఏం తీసుకోవాలి, కేస్ 1 ఇచ్చాడు అనుకోండి, కోలన్ ఎండ్ చేసి ఇక్కడ ఏం రాస్తారు అని అంటే, what you are going to do is, see all letters are small letters, case 1. so what you are going to do is your color is equal to, ఏమని చెప్తున్నాం మనం, రెడ్ అని చెప్తున్నాం. అండ్ దెన్ యూ క్లోజ్ ఇట్ విత్ సెమీకోలన్ అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. సిమిలర్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్, అదే 2 అనుకోండి, నెక్స్ట్ ఏం రాస్తారు, ఇక్కడ 2 అవుతుంది అండ్ దెన్ ఇట్ విల్ బి బ్లూ. అదే నెక్స్ట్ ఏం కావాలి మనకి, 3 అనుకోండి, దెన్ ఇట్ విల్ బి వైట్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. లాస్ట్లో ఏమవ్వాలి, డిఫాల్ట్ కేస్ అవ్వాలి. సో దాన్ని ఏం చేస్తున్నాను, నేను డిఫాల్ట్ అని రాస్తాను. ఓకే, DEFAULT. దీనికి ఇంకా నెంబర్ ఏం అవసరం లేదు. సో డిఫాల్ట్ అని రాసిన తర్వాత యువర్ కలర్ ఈజ్ నో కలర్, రైట్, అండ్ దెన్ బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ రాసేసిన తర్వాత వాట్ యూఆర్ గోయింగ్ టు డూ ఈజ్, అబ్జర్వ్ చేయండి ఇక్కడ కేస్కి డిఫాల్ట్కి వీటన్నిటికి ఏమో కోలన్ పెట్టాలి, వీటికి మాత్రం సెమీ కోలన్ పెట్టాలి. వాట్ ఐ వాంటెడ్ టు ఈజ్, ఐ వాంటెడ్ టు ప్రింట్ system dot out dot print ln and rasi you are going to write the required color is and rasi plus and rasi a variable ఏదైతే మనం ఇచ్చామో దాన్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. so now end this colon. so what is going to happen, if you give 1 it will show red, the required color is red. ఎందుకని, ఇది కేస్ 1 సాటిస్ఫై అయింది కాబట్టి. అదే మీరు 2 ఇచ్చారనుకోండి, so what is going to happen, it will go and check whether the case 2 is okay or not. case 2 లోకి వెళ్తుంది, కలర్ ఈజ్ ఈక్వల్ టు, కలర్ అనే వేరియబుల్ కి బ్లూ అనే వాల్యూని అసైన్ చేస్తుంది. బ్రేక్ మీన్స్ వాట్, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది స్విచ్ కేస్ అండ్ దెన్ 35 లైన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 35 లైన్లో ఏముంది, ద రిక్వైర్డ్ కలర్ ఈజ్ అని చెప్పి కలర్ ఏం హోల్డ్ చేసింది, వాల్యూ బ్లూ. సో సిమిలర్లీ 3 అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, కేస్ 3లోకి వెళ్ళి కలర్ అనే వేరియబుల్ కి వైట్ అనే వాల్యూని అసైన్ చేసి బ్రేక్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే, ఈ వర్డ్ని, ఈ బ్రేక్ అనే కీవర్డ్, ఇట్ విల్ బ్రేక్ ది స్విచ్ కేస్, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. సో ఎక్కడైతే మనకి వాల్యూ సాటిస్ఫై అవుతుందో దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ఫ్రమ్ 35. సో ఆ స్విచ్ కేస్ అవుట్ సైడ్ ది ఎగ్జిక్యూట్ అయింది. అదే మీరు ఇక్కడ
1 2 3లో లేకుండా వాల్యూ ఇచ్చారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 8 9 ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ 1 2 3 ఇచ్చారనుకోండి, దెన్ ఇట్ విల్ గో అండ్ వెరిఫై ది default condition and then it will show the required color is no color. Okay, so like that it will show. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో ఇఫ్ యూ డోంట్ గివ్ బ్రేక్ స్టేట్మెంట్, బై డిఫాల్ట్ గా ఒక కేస్ సాటిస్ఫై అయిన తర్వాత దానికి నెక్స్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అది ఎలా అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం మనం. ఓకే, లెట్ us టేక్ ఏ న్యూ క్లాస్ స్విచ్ వితౌట్ బ్రేక్. ఓకే, సో స్విచ్ వితౌట్ బ్రేక్ చేస్తే ఏమవుతుందనేది చూద్దాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ లోపల ఉన్నదాన్ని కాపీ చేస్తున్నాను ఈజీగా అవడం కోసం. కాపీ అండ్ దెన్ ఐ విల్ చేంజ్ ఇట్. వితౌట్ బ్రేక్ చేయడానికి ఏం చేద్దామంటే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఫస్ట్ యూ జస్ట్ రైట్ ది నంబర్ అండ్ దెన్ what you are going to do is, you are not going to write any variable assignment. Okay, here you are directly writing the statement system.out.println this is case 1. Okay, and then close this and break statement ni తీసేయండి. Next enti, you are going to write one more, this is case 2. Okay, if you have case 2 and the next one what you have is case 3. The next one is a default case. Okay, so what I'm going to write here is, this is default case, and that's it. Now what I'm going to do is, I wanted to run it for 1 అనుకోండి. 1 అన్నప్పుడు 1 సాటిస్ఫై అయ్యి 1 ది దాని తర్వాత అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, జస్ట్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ ఇస్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, డిఫాల్ట్ కేస్ అన్నీ వచ్చేసాయి. ఎందుకని? బికాస్ దెర్ ఈజ్ నో బ్రేక్ స్టేట్మెంట్. అదే మీరు 2 ఇచ్చారనుకోండి, 1 ఎగ్జిక్యూట్ అవ్వదు, 2 మ్యాచ్ అయింది కాబట్టి 2 3 తర్వాత డిఫాల్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, ద కేస్ ఈస్ 2 3 అండ్ డిఫాల్ట్ కేస్. అదే మీరు ఇక్కడ 3 ఇచ్చారనుకోండి, 3 మ్యాచ్ అవుతుంది, 3 తర్వాత ఉన్న స్టేట్మెంట్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అందుకని మీరు బ్రేక్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీరు ఇక్కడ 4 అనేది ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా అది చెక్ చేసుకొని డిఫాల్ట్ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ దో ఇట్ ఎగ్జిక్యూటెడ్, బట్ స్టిల్ యువర్ బ్రేక్ స్టేట్మెంట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది ప్రతి దాని తర్వాత కూడా మనం యాడ్ చేయాలి. సో వన్స్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు యాడ్ యువర్ బ్రేక్ స్టేట్మెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది స్విచ్ కండిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం కనుక 2 ఇచ్చామనుకోండి, ఇందాకట్లాగా ప్రింట్ కాదు. సో ఓన్లీ ఏదైతే మనకు ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. చూడండి, ఇట్ విల్ గో అండ్ ప్రింట్ ఓన్లీ ద రిక్వైర్డ్ కేస్. అదే ఇక్కడ 3 ఇచ్చారు, 1 ఇచ్చారనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ ద కేస్ 1. సో దిస్ ఈస్ హౌ యువర్ బ్రేక్ స్టేట్మెంట్ విల్ ప్లే ఎ వైటల్ రోల్ టు బ్రేక్ ది స్విచ్ కండిషన్. సో కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండటం కోసం దీన్ని వాడతాం. ఒకవేళ ఇక్కడ డిఫాల్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, విచ్ ఈస్ నాట్ ఇన్ యువర్ కేసెస్, మీరు ఏవైతే కేసులు ఉన్నాయో ఈ కేసెస్ కాకుండా వేరేది ఏదైతే చేస్తారో దట్ విల్ బి డిఫాల్ట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ 9 అని ఇచ్చాను, 9 ఇస్తే దట్ ఈస్ ద డిఫాల్ట్ కేస్. లెట్ us say 200 అని ఇచ్చారు, 200 కూడా అందులో లేదు, ఆ కేసులో లేదు. 1 2 3 అనే 3 కేసులు మీరు డిఫైన్ చేశారు, అది కాకుండా ఏది వచ్చినా కూడా ఇట్ విల్ గో ఇన్ టు ద డిఫాల్ట్ కేస్. సో దిస్ ఇస్ హౌ యూ విల్ డూ ద స్విచ్ కేస్. మీకు ఇంటర్వ్యూస్లో ఈ స్విచ్ కేసు, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ పర్టిక్యులర్ స్విచ్ కేస్. ఓకే.